హెల్త్ కాన్షియస్ ఎక్కువగా తీసుకునేవారు కొన్ని పరగడపన చేయాల్సిన విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ టెన్షన్ పడుతూ ఉంటారు. అలాంటి వారి కోసం పరగడపన ఏ విషయాలు చేస్తే ఆరోగ్యకరమో, ఏ విషయాలు చేస్తే ఆరోగ్యకరం కాదో వివరంగా కొన్ని చిట్కాల ద్వారా తెలుసుకుందాం. దానికంటే ముందు మీలో ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం, వెల్కమ్ టు విహారీ హెల్త్. మొదటిగా పరగడపనే 1 లేదా 2 చెంచాలు నెయ్యి తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. సాధారణంగా మనలో చాలా మందికి నెయ్యి తినడం వల్ల ఒళ్ళు వస్తుంది అనుకుంటారు, కానీ అది అపోహ. రోజుకి 1 లేదా 2 స్పూన్ల నెయ్యి పరగడుపుని తాగితే ఎన్ని ప్రయోజనాలు. నెయ్యిలో ఉండే కొవ్వు పదార్థాలు మనకు మేలు చేసేవే. ఇవి అధిక బరువును తగ్గిస్తాయి, జీర్ణ వ్యవస్థను శుభ్రం చేస్తాయి, మలబద్ధక సమస్య ఉండదు, గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు తగ్గుతాయి, చర్మం కాంతివంతంగా మారుతుంది, వెంట్రుకలు ఆరోగ్యంగా ఉంటాయి. ఆకలి మందగించిన వారు ఉదయాన్నే పరగడుపున నెయ్యి తాగడం వల్ల ఆకలి బాగా పెరుగుతుంది. అల్సర్తో బాధపడుతున్న వారు ఉదయాన్నే నెయ్యి తాగడం మంచిది. ఇప్పుడు పరగడపన నిమ్మరసం తాగడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. నిమ్మరసం పరగడుపున తాగడం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుతుంది, మధుమేహాన్ని నియంత్రిస్తుంది, శరీరంలోని వ్యర్థాలను తొలగిస్తుంది, రక్తహీనతను నివారిస్తుంది, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, కిడ్నీలో ఉండే రాళ్లను కరిగిస్తుంది, బరువు తగ్గడానికి దోహదం చేస్తుంది, అజీర్తి సమస్యలను దూరంగా ఉంచుతుంది. ఇప్పుడు ఒక గ్లాస్ హాట్ వాటర్ని పరగడపన రెగ్యులర్గా తీసుకోవడం వల్ల ఎన్ని ప్రయోజనాలో తెలుసుకుందాం. పరగడుపున ఒక గ్లాస్ హాట్ వాటర్ రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల ప్రయోజనాలు: రక్త ప్రసరణ మెరుగవుతుంది, బాడీ ఫ్యాట్ తగ్గుతుంది, చర్మ కాంతి మెరుగుపడుతుంది, దగ్గు, జలుబు, గొంతు నొప్పి సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది, కడుపు ఉబ్బర సమస్యలు, జీర్ణ సమస్యలు తగ్గుతాయి, శ్వాసకోశ వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది, మలబద్ధక సమస్యలను నివారిస్తుంది, బీపీ, షుగర్ వంటి వాటిని కంట్రోల్ చేస్తుంది, వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. ఇప్పుడు పరగడుపున తేనె ఇంకా ఎండు ద్రాక్ష కలిపి తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. తేనె, ఎండు ద్రాక్ష కలిపి తీసుకోవడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో. గాజు సీసాలో తేనె, ఎండు ద్రాక్ష వేసి 2 రోజులు అలానే ఉంచాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని రోజు పరగడుపున 1 చెంచా నేరుగా తినాలి. ఇలా తినడం వల్ల రక్తహీనత తగ్గుతుంది, శరీరంలోని కొలెస్ట్రాల్ వేగంగా తగ్గుతుంది, రోగనిరోధక శక్తి పెరుగుతుంది, జీర్ణక్రియ పెరిగి మలబద్ధక సమస్య అదుపులో ఉంటుంది, గుండె సమస్యలు తగ్గుతాయి, కీళ్ల నొప్పులు తగ్గుతాయి, అలసట తగ్గుతుంది, చర్మ సమస్యలు తగ్గుతాయి. వీటిలో ఉండే విటమిన్ సి, బి12, యాంటీ ఆక్సిడెంట్లు, ఐరన్, కాల్షియం వంటి పోషకాలు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో దోహదపడతాయి. అయితే ఈ మిశ్రమం తీసుకోవడానికి అరగంట ముందు తర్వాత ఏమీ తినకూడదు. ఇప్పటి వరకు పరగడపన ఏవి తీసుకుంటే ఆరోగ్యకరమో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు పరగడపన ఏవి తీసుకోకపోతే మన ఆరోగ్యానికి మంచిదో తెలుసుకుందాం. చాలా మందికి ఉదయం లేవగానే కాఫీ, టీలు తాగే అలవాటు ఉంటుంది. ఇది అస్సలు మంచిది కాదు. అలా తాగడం వల్ల హైడ్రోక్లోరిక్ ఆమ్లం స్థాయిలు అధికమై గ్యాస్ట్రిక్ సమస్యకు దారితీయవచ్చు. పండ్లు ఆరోగ్యానికి చాలా మంచిది, కానీ పుల్లగా ఉండే సిట్రస్ జాతి పళ్లను పరగడుపున తీసుకోకపోవడమే మంచిది. లేదంటే వీటిలోని ఆమ్ల గుణాల వల్ల జీర్ణక్రియ సక్రమంగా జరగదు. పచ్చి కూరగాయలు కూడా ఖాళీ కడుపుతో తినకూడదు. వీటిల్లో పీచు పదార్థం వల్ల ఆహారం త్వరగా జీర్ణమవ్వక కడుపు నొప్పి, ఉబ్బరంగా అనిపిస్తుంది. కాబట్టి పరగడుపున వీటిని తీసుకోకపోవడమే మంచిది. సో చూసారుగా, మీ అందరికీ ఉపయోగపడే మరిన్ని హెల్త్ టిప్స్తో ఇంకో వీడియోలో కలుద్దాం. టిల్ దెన్, టేక్ కేర్ అండ్ స్టే హెల్తీ.